అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజ వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీకి మధ్య దూరం పెంచే విధంగా పావులు కదుపుతున్నారు అని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి ఏ ప్రాతిపదికన ఏ అంశం పైన తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని అంటే దూరం పెంచడానికి వాళ్ళ మధ్య ఏ విధమైనటువంటి పావులు కదుపుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు? వీళ్ళందరూ చేస్తున్నటువంటి వ్యూహాలు ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో మీరు డిజిటల్ మీడియాలో ప్రధానంగా ఒక చర్చ నడిచిందండి. లోకేష్ గారు సీఎం అవుతున్నారు, చంద్రబాబు గారు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారు, కేంద్రంలోకి వెళ్తున్నారు. మరి కొందరు ఉప ప్రధాని అని, కొందరు రాష్ట్రపతి అని, కొందరు కేంద్ర మంత్రి అని, సో పలు రకాలుగా చాలా రకాలైనటువంటి విశ్లేషణలు డిజిటల్ మీడియా ఛానళ్ళు, ప్రధాన మీడియా ఛానళ్ళు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, వార్తాపత్రికలు, కథనాలు ఒకటి కాదండి, అన్నిట్లో కూడా ఇదే నడిచింది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లస్ ఈ యూట్యూబ్ ఛానల్లో న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది చేత ఈ వివాదాన్ని తెరపైకి తేవడం జరిగింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి వెళితే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అని చెప్పేసి తోట త్రిమూర్తులు గారు కూడా ఒకానొక కార్యకర్తల సమావేశాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి గత కొంతకాలం నుంచి నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది, వైజాగ్ ప్రాంతంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకులు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సంవత్సర కాల వ్యవధిలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టి ఒక 6 నెలలు గడవగానే, అంటే గడిచిన తర్వాత లోపలే, అంటే సంవత్సర కాల వ్యవధి 2026 అంటే 2027 జూన్ నాటికల్లా లేదా 2027 సంవత్సరం నాటికల్లా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మధ్య జనసేన పార్టీ మధ్య దూరం పెంచాలి అనేటువంటి వ్యూహాలకు రచన చేశారు వైజాగ్ ప్రాంతం నుంచి అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. దానికి భూతం ఇస్తూ రీసెంట్గా ఏదైతే చర్చ జరిగిందో చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఒక సందర్భంగా తీసుకొని, అదొక అంశంగా తీసుకొని విపరీతంగా వైసీపీ సోషల్ మీడియాలోనూ, అదేవిధంగా వైసీపీ డిజిటల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి. సో ఇప్పుడు ప్రధానంగా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరి జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ ఏంటి, వాళ్ళ అభిప్రాయం ఏంటనేది కూడా ఇప్పుడు మనము ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మీరు చూడండి, ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన మొదటి నుంచి క్లియర్ కట్గా ఒకటే స్టాండ్ పైన ఒకటే కమిట్మెంట్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏంటి ఆ స్టాండ్ అంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే రాష్ట్రం ఇంకా 15 సంవత్సరాలు కూటమి కొనసాగుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. మరొక వైపు అది చెప్తూనే జనసేన పార్టీని జాతీయ పార్టీగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి పార్టీగా రావచ్చు, ఆలోచన చేస్తున్నామనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ యొక్క శ్రేణుల యొక్క సమావేశంలో. మరి మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా ఉండడం జరిగింది, మేము మిస్ ఫైర్లు ఉండవు, క్రాస్ ఫైర్లు ఉండవు, విడాకులు ఉండవు అని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ సరే, ఏ విధమైనటువంటి అంశంతో ఏ మూలన ఏమి దొరుకుతుందో అని పొంతన కాసుకొని కూర్చున్నారు, లైక్ దట్ గుంట నక్కల మాదిరిగా కూర్చున్నారు. ఎక్కడ ఏ అంశం దొరికితే జనసేన పార్టీ మధ్య తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి చలి కాచుకొని రగ్గు కప్పుకొని ఒక మూలను కూర్చొని ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు ప్రజల్లో కూడా, అతి ముఖ్యంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి కాపులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపుల మధ్య చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే మరి కాపు సామాజిక వర్గం మొత్తం ఈరోజు జనసేన పార్టీ వెంబడే మొత్తం అంతా ఓన్ అయిందా, లేదా తెలుగుదేశం పార్టీ వెంబడితో ఓన్ అయిందా, లేదా కంప్లీట్గా ఈ రెండు పార్టీలకి ఓన్ అయిందా, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ వెంట మొత్తం కాపు సామాజిక వర్గం మొత్తం ఓన్ అయిందా అంటే ఖచ్చితంగా ఈ 3 పార్టీలకు లేదు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారు, మరి జనసేనలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. మరి 3 పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాపు సామాజికకు సంబంధించినటువంటి నాయకులు ప్రధానంగా ఈరోజు ఒకవైపు ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే వైసీపీలో ఉన్నారో
ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులు ఈరోజు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. మరి ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కాపు సామాజిక వర్గాన్ని మేలు జరగాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గాన్ని ఇప్పించేటువంటి ప్రశ్న మీ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడగండి. మీటింగ్లో ఎవరైతే మీరు కాపు సమాజానికి సంబంధించినటువంటి నాయకులు మీరు మీటింగ్కి వెళుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి, అయా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా మాకు అవకాశం ఇవ్వండి, డిప్యూటీ సీఎం పదవులు మళ్ళీ పక్కన పెట్టండి, ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా మా కాపు సమాజ వర్గానికి ఇవ్వండి అని చెప్పేసి మీరు గట్టిగా అడగగలుగుతారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఊడిగం చేసేటువంటి వ్యక్తులు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఊడిగం చేస్తా ఈరోజు కాపు సమాజ వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులు మీరు ఈరోజు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారిని ఏదేదో ఊహాగానాలు రీతి ఇది చేసేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఉన్నారో, అయ్యా ఈరోజు జనసేన పార్టీ అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు క్లియర్ కట్గా ఒక స్టాండింగ్తో ఉన్నారు. ఎక్కడైనా వాళ్ళు ఒక కమిట్మెంట్తో వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఎజెండా ఒకటే, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రజలారా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి బానిసలుగా తొత్తులుగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర ఎవరైతే కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్నారో తస్మాత్ జాగ్రత్త వాళ్ళతోటి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం.